హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా శేఖర్ ఛానల్. ఈరోజైతే కొంచెం నేను ఫీవర్ ఇంకా సర్ది అనేది చాలా తగ్గిందని చెప్పి అనిపించింది అనమాట. కొంచెం ఫ్రీగా అనిపించింది. కానీ ఇప్పటికీ గాలి అదేంటి స్మెల్ అన్నది తెలియట్లేదు అనమాట. కొంచెం టేస్ట్ అయితే తెలుస్తుంది కానీ స్మెల్ అన్నది పోవట్లేదు సర్దికి. సో కొంచెం అయితే ఫ్రీ అనమాట. కొంచెం అయితే ఫ్రీ అనిపిస్తుంది. సో ఇవాళైతే పనులైతే ఇంకా మార్నింగ్ లేసేసి నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఈరోజైతే మా ఆయన తెచ్చిన కూరగాయలలో రాడిష్ ఉంటుంది కదా, ముల్లంగి ఫ్రై చేద్దామని అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. ప్లస్ రాత్రి ఇడ్లీ పిండి మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఇడ్లీలకైతే ఇడ్లీలు పెట్టేసేసాను సైడ్కి. అవి ఇడ్లీలు అవుతూ ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఏమో ఇంకా ముల్లంగి అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసుకుంటూ ఇక్కడ పిల్లలకైతే లేపి నేను అసలు సౌండ్ ఇస్తూ ఉంటే ఇక వాళ్ళైతే లేచినారు. లేచేసి వేడి నీళ్ళు పెట్టుకోండి స్నానాలకి అని చెప్తే ఇంకా వాళ్ళైతే వేడి నీళ్ళు పెట్టుకుంటూ ఇంకా ఇక్కడ బ్రష్ చేసేసుకోమని చెప్పాను. వాళ్ళైతే కూర్చొని బ్రష్ చేయండి రా అంటే ఇంకా స్టెప్స్ మీద అయితే కూర్చొని బ్రష్ చేస్తున్నారు ఇద్దరైతే. రాడిష్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ మాకు ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పి తెలీదు. ఎలా తెలుసు అని అంటే, నాకు భవిష్య కడుపులో ఉన్నప్పుడు, నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక కూరగాయల షాప్ అనమాట. అక్కడ హైదరాబాద్లో. అక్కడ కూరగాయల షాప్ పెట్టినప్పుడు మేము రాడిష్ తెచ్చినప్పుడు ఇక్కడ చాలామంది రాడిష్ కొనుక్కుంటారు. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకురండి అంటే కొంచెం తీసుకొచ్చేవాళ్ళం అనమాట. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, రాడిష్ ఎక్కువ క్వాంటిటీతో తీసుకురండి, అది చాలా హెల్దీ. ఎందుకంటే రాడిష్ అనేది మనకి ప్రతి ఒక్క డిసీజ్, పెద్ద డిసీజ్ అనేది కొన్ని డిసీజ్ క్యూర్ అవుతాయి, కొన్ని డిసీజ్ రాకుండా చేసేది ఏంటి అంటే అది రాడిష్, ముల్లంగి అనమాట. ముల్లంగిలో చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయని అంటారు. లైక్ సపోజ్ చెప్పాలంటే లైక్ లివర్ హెల్త్, అంటే లివర్ అన్నది మంచిగా హెల్తీగా ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట రాడిష్ అనేటివి. ప్లస్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్యూర్, అంటే ఒకవేళ అది కరెక్ట్గా లేకున్నా కానీ ఇది మంచిగా బ్యాలెన్స్గా ఉంచుతుంది అనమాట. సో అందుకని ఇది నేను అప్పటి నుంచి ఇంకా కొన్ని షుగర్ పేషెంట్స్ అయినా కానీ జస్ట్ ఇది నార్మల్గా జ్యూస్ చేసుకొని తాగినా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అప్పటి నుండి నేను ఇంకా ఇదే ఫాలో అయిపోతాను అనమాట. చాలా అంటే వీక్లీ వన్స్, మనం రెగ్యులర్గా అయితే తినలేము కానీ ఇంకా వీక్లీ వన్స్ అనేది కూడా యాడ్ చేశాను అనమాట అప్పటి నుండి అయితే ఇంకా. సో ఇక్కడైతే ఇంకా నార్మల్గా చేసినట్టే ఇంకా రాడిష్ ఫ్రై అయితే చేయడానికి నేను అక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకా చాలా సర్ది బాగుంది, టేస్ట్ కొంచెము నోటి కమ్మగా తింటే బాగుంటుంది అని చెప్పి అయితే నేను టమాటా రసం అయితే పెట్టాను అనమాట. టమాటా రసంలోకి జీలకర్ర, మెంతులు, మళ్ళీ ఇంకా మిరియాలు ఇవన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసేసి టమాటా చారు అయితే చేస్తే కొంచెము దానికి నోటికి టేస్ట్ అన్నది తెలుస్తుంది అని చెప్పి ఇంక నేనైతే ఇక్కడ అనుకున్నాను. ఇక్కడ నేను ఇది చేస్తూ ఉంటే ఇంకా భవిష్య నీళ్ళు ఇంకా హర్ష స్నానం చేస్తున్నాడని చెప్పి ఇంకా భవిష్య అయితే బయట ఊకేసి వస్తా మమ్మీ అనుకుంటూ వెళ్ళింది. మరి బయట వాకిలి అయితే నూకేస్తానని చెప్తే ఇంకా సరే నువ్వు వెళ్ళి నూకేసి లేట్ అవుతుంది కదా అనుకున్నాను. ఈరోజు స్కూల్ బస్లోనే వెళ్ళాలన్నమాట నేను. సో అందుకని ఇంకా మా వారైతే పొద్దున్నే వెళ్ళిపోయినారు, పని ఉందని చెప్పి. ఇంకా నేను స్కూల్ బస్లోనే వెళ్ళాలన్నమాట 8 o'clockకి. సో ఇక బట్టలు బాసనలు అన్నది ఈవినింగ్ వచ్చినాక చేసేసుకోవాలి, అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేసేసుకోవాలి ఇక పని. సో అవైతే పక్కకి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు వంట చేసేసుకొని ఇంకా టిఫిన్స్ ప్యాక్ చేసుకొని రెడీ అయితే వెళ్ళాలి ఇంకా నేను. సో దానికోసం అని చెప్పి ఇవన్నీ ప్రిపరేషన్స్.
ఇక్కడైతే ఇంకా చలి అనేది ఎప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే పని చేసుకోవడానికి కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. ఈ చలి ఉండడం వల్ల నాకు అసలు లేవడము చేయడం అనేది అస్సలు చేయబుద్ధి అవ్వట్లేదు. ఇంకా నేను చేయాలి, డైలీ డైలీ చేయాలి కదా అనుకొని అయితే ఒక గోల్ లాగా అయితే పెట్టుకొని చేయడానికి అయితే ముందుకు వస్తున్నాను. మిరియాలు అనేది హెల్త్ పరంగా అయితే చాలా మంచిదన్నమాట. ఇది వేడిని చేస్తుంది, ఒంట్లో వేడి అనేది చేస్తుంది అనమాట. సో అందుకని నేను ఇంకా మిరియాలు మొన్నటిదాకా కూడా మిరియాలు ఆమ్లెట్, మిరియాలు బాయిల్డ్ ఎగ్ ఇలా అని చాలా తిన్నాను. కానీ ఇంకా మళ్ళీ అనిపించింది ఒకసారి మళ్ళీ రసంలాగా తింటే జర బెటర్ ఏమో అనిపించింది. అందుకని ఇంకా ఈరోజు రసం చేద్దామని చెప్పైతే ఇంకా కూర్చున్నాను నేను. ఖచ్చితంగా చేసేసి ఇంకా ట్రై చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. టమాటో రసం అనేది ఇది రెగ్యులర్గా అందరి ఇంట్లో చేసుకునేదే అనమాట. సో టమాటో చారులాగా అయితే నేను ఎక్కువగా చేస్తాను. కానీ ఇదేంటంటే నాకు చలికాలం వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఎవరికైనా సర్ది జ్వరం అయినప్పుడు మాత్రం ఇంకా మిరియాలు ఇట్లా వేసి మాత్రం చేస్తాను. ఎందుకంటే అది హెల్త్ పరంగా బాగుంటుంది, హెల్తీ కూడా. సో ఇంకా ఎవరికైతే ఇది జ్వరము అవి ఉన్నదో వాళ్ళు బెటర్ ఫీల్ అవుతారని అయితే చేస్తా. అదే ధ్యాస పెట్టుకొని ఈరోజు అయితే చారు చేయడానికి రెడీ అయినాను. అండ్ అక్కడ అయితే రైస్ రెడీ అయిపోయింది. రైస్ అయితే వండేసేసిన. ఇంకా ఇక్కడ సైడ్ ఇడ్లీ కూడా పెట్టేసేసిన. కానీ ఇడ్లీ అయిపోయింది, చట్నీ చేయాలి. ఈ ఐటమ్స్ అన్నీ చేసేది ఉంది కాబట్టి సో నా పని అన్న స్కిప్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ తినడానికే కదా ఎంత పని చేసినా కానీ. సో ఆ తినడం అనేది స్కిప్ చేయలేం కదా అనిపించింది. సో అందుకనే కొంచెం లేట్ అయినా పర్లేదు చేసుకుంటున్నాం కదా ఎలాగో అనుకొని. ఇంకా టిఫిన్స్ అయితే ప్యాక్ చేయాలి. టిఫిన్స్ ప్యాక్ చేసేసుకొని ఒక సైడ్ ఏమో రెడీ అవ్వాలి, ఇంకొక సైడ్ ఏమో పిల్లలకి టిఫిన్స్ ప్యాక్ చేసుకోవాలి. అంటే వాళ్ళు టిఫిన్స్ ప్యాక్ చేసే లోపల నేనైతే రెడీ అయిపోవాలి. మళ్ళీ వాళ్ళకి తినబెట్టాలి. తినబెట్టకపోతే తినకుండా పోవడానికి లేదనమాట. ఆకలి ఆకలి అని అనేస్తారు పిల్లలు. ఎందుకంటే నైట్ ఎప్పుడో తింటారు, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయదు. కాబట్టి ఇంకా నేను వాళ్ళకి అది కూడా తినబెట్టాలి. వాళ్ళకి పెట్టి ఇచ్చేసానంటే ఇంకా వాళ్ళు ఇడ్లీ తినేస్తారు. కానీ ఇంకా నేను వాళ్ళేమో పని చేస్తున్నారు కదా అన్నట్టు ఇంకా అయితే పెట్టలేదంటే రెడీ అవుతున్నారు. స్నానాలు చేసేసారు. భవిష్య కూడా స్నానం చేసేసింది. హర్ష దీపం ముట్టించేసేసాడు. ఇప్పుడు వాడు రెడీ అయిపోతున్నాడు. ఇక్కడ భవిష్యనేమో ఇప్పుడు రెడీ అవుతుంది అనమాట. తను స్నానానికి వెళ్ళేసింది కాబట్టి. సో అక్కడ స్నానం వాళ్ళది అయిపోయే లోపల ఇక్కడ నేను వీళ్ళకి వంట చేసి పెట్టేశానంటే నేను అక్కడ స్నానానికి వెళ్ళొచ్చు. వాళ్ళు ఇలా ఇక్కడైతే టిఫిన్స్ ప్యాక్ చేసేసుకుంటారు. సో అక్కడిక్కడైతే ఇప్పుడు వంటలు అవన్నీ అయితే అయిపోతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ డన్. చట్నీ కూడా అయిపోయింది. ఇక్కడ ఇది కూడా అయిపోయింది. టమాటా చారు అయిపోయింది. ఇంకా ఉన్న గిన్నెలు అయితే తోమడానికి అయితే వేసేసుకుంటున్నాను. అసలు టిఫిన్స్ చేసామంటే ఎన్ని బాసనలు పడతాయి అంటే అన్ని బాసనలు పడతాయి. సో నేను ఈవినింగ్ అయితే ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇప్పుడు కొన్ని అనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ నేను ఇడ్లీ తీసి ఇచ్చేసేసిన. ఇంకా హర్ష అయితే ఇంకా వాడు వేసేది అంటే ఇడ్లీ తీయడం వాళ్ళకైతే రాదు కదా, తీస్తారు కానీ ఇంకా పడేస్తూ ఉంటారు అనమాట కింద. అందుకని చెప్పి ఇంకా నేనే వాళ్ళకి తీసి ఇస్తూ ఉన్నాను. నేను ఇక్కడ తీసి ఇస్తుంటే అక్కడ వాడైతే టిఫిన్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు. టిఫిన్స్ ప్యాక్ చేసుకుంటారా అని చెప్పేసిన. టిఫిన్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి. ఇప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా రెడీ అయిపోయాం కాబట్టి ఈరోజు ఇక ఇంతేనండి వీడియో. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఈవినింగ్ చేయాలి పనిలో. ఇంకా ఈవినింగ్ చేద్దామని అంటే ఇంకా అప్పుడు షూట్ చేసేయడం అవ్వలేదన్నమాట. సో అందుకని ఈరోజు ఇంతే. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అందరికీ. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.